ఈరోజు మండే స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, పైన కోతులు అయితే నాట్యం చేస్తున్నాయి. చెట్ల పైన చూడండి, చెట్ల పైకి వచ్చాయి ఆల్రెడీ. ఇంత ఉదయం చెట్ల పైన అక్కడ ఎలా చేస్తున్నాయి చూడండి. ఒక చెట్టు పై నుంచి ఇంకో చెట్టు పైకి దుంకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కోతులు అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసాయి. అన్నీ పండ్ల చెట్లు ఉన్నాయి కదా, అందుకోసం వచ్చేసి అన్నీ తినడానికి చూస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ అవే మా లేపినట్టు చేస్తున్నాయి. చాలా అల్లరి చేస్తుంది. తను వచ్చేసి ఈరోజు మండే కదా, కొంచెం ఇంటి ముందు కడిగి ముగ్గేస్తుంది ఫ్రెండ్స్. వాతావరణం అయితే నార్మల్గానే ఉంది. వర్షమోగులు అలాంటిది కూడా ఏం లేదు, నార్మల్గానే అనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మీ సైడ్ ఎలా ఉంది వాతావరణం? మా సైడ్ అయితే నార్మల్గానే ఉంది. కోతులు అయితే అక్కడ వేరే వాళ్ళ ఇళ్ళ పైన అయితే దుంకుతున్నాయి ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పెడతాయి ఈ కోతులు అయితే. రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది, బండల ఇండ్లు ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది. వాళ్ళ ఇంటిపైన దన దుంకి ఆ లోపల ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవి ఒకవేళ బండలు కింద గిట పడతాయేమన్నట్టు కూడా అనిపిస్తుంది. అట్లా ఇబ్బంది అయితే పెడతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గులాబీ ఫ్లవర్స్ అయితే అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ ఎల్లో అవుతున్నాయి. అదేవిధంగా పింక్ ఫ్రెండ్స్, పింక్ అయితే చాలా ఎక్కువైనాయి. అన్ని గులాబీలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మా దగ్గర. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇటు సైడు వైట్ ఫ్రెండ్స్, వైట్ కలర్ది. మెరూన్ది ఉంది కానీ అది కాలేదు, మెరూన్ది ఇంకా కాలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి లైటు ఎల్లో టైప్లో ఉంది. ఇంకోటి మెరూన్ ఉంది, అదైతే ఇంకా కాయలేదు. ఆ మెరూన్ ఒకటి కాలేదు. ఇవన్నీ అవుతున్నాయి ఫ్రెండ్స్. గ్రేప్స్ అయితే కాయలు అవుతున్నాయి. ఈ కోతులు ఏం చేస్తాయో కానీ చూడాలి. ఇక్కడ గ్రేప్స్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. వాటర్ ట్యాంక్లో నీళ్ళు నిండాయి, అది బంద్ చేయడానికి వెళ్ళి బంద్ చేసి ఇచ్చాను. ఇటు చూడండి ఫ్రెండ్స్, గ్రేప్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మీకు గుర్తులు చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా, గుత్తులు కాశాయి. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీటిని చూస్తుంటే. చాలా పెద్దగా అయింది గుత్తులు అయితే. ఇది ఇంకో రకం ఫ్రెండ్స్. మా దగ్గర ముందు 4 రకాలు పెట్టాము, అందులో 2 అయితే బతికాయి. ఇది పండు అయ్యాక చూపిస్తాను. చాలా రోజులు అయితే బ్లాక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బ్లాక్ అయితే 2-3 ఇయర్స్ నుంచి అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గుర్తు ఉంది, ఇటు సైడ్ పెద్దది ఉంది, చూపిస్తా. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద గుర్తులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో చాలా గుత్తులుగా అయితే కాస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్ని గుత్తులు అయితే బాగానే కాసినాయి. వీటిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎటు చూసినా గ్రేప్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, అన్ని గ్రేప్సే.
గుత్తులు గుత్తులు కాసినాయి. డ్రాగన్ చెట్టు వచ్చేసి వెనకాల ఉంది కదా ఫ్రెండ్స్, అది ముందు వరకు వచ్చింది. ఇక్కడ రావడమే కాదు, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ పూత కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డ్రాగన్ పూత కూడా వచ్చింది, ఇక్కడ కాయ అవుతుంది. వీటన్నిటి చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మనం పెట్టిన చెట్లు అన్నీ కాస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. మేము పెట్టినవి చాలా మటుకు అన్నీ కూడా క్రాప్కి వచ్చాయి. ఒక లిచీ చెట్టు కాయలేదు, ఇంకా అవకాడో కాయలేదు, మిగతావన్నీ కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్. వాటిని చూస్తే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రెష్ అప్ కావాలి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే లేవలేరు, పిల్లల్ని లేపి రెడీ కావాలి. లక్ష్మి, ఈరోజు ఏమేమి చేస్తున్నావు? ఓకే ఓకే క్యాలీఫ్లవర్ ఫ్రై చేద్దామని కట్ చేసి పెట్టుకున్నా. ఓకే ఓకే టమాటా ఉల్లిగడ్డ పప్పులక క్యాలీఫ్లవర్ ఫ్రై. ఓకే ఓకే రైట్. ఈ గంజి ఎందుకోసం తీసినావు? రొట్టె చేద్దామని. రొట్టె కోసమా? ఓకే, రొట్టెకి దిగి రావడానికి గంజి కలుపుతావు కదా. పప్పులకు చింతపండు. ఓకే సూపర్. ఇంకా రొట్టెలు అయితే స్టార్ట్ చేయలేదు. ఓకే, అన్నం అయితే అయినట్టుంది. ఓకే చెయ్యి మరి. ఇంకా పిల్లలు లేవలేదు కదా? లేవాలని పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఆరాధ్య, ఓ ఆరాధ్య ఇట్లా అమ్మా. ఫ్రెండ్స్ చూడండి, శరత్ అయితే ఇప్పుడే లేచి వస్తున్నాడు. దాక్కుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్, దాక్కుని వెళ్తున్నాడు చూడండి. ఇప్పుడే లేచిండు, లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. తొందర లేవమంటే లేవలేడు, ఇప్పుడే లేచి వచ్చాడు. నేను వీడియో తీస్తున్నాని లోపలికైతే వెళ్ళిండు ఫ్రెండ్స్. టీ అయితే తాగుతున్నాము ఇప్పుడు. మాకు టీ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా, అందుకే టీ అయితే తాగుతున్నాము. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది టీ లవర్స్ అయితే ఉంటారు. టీ లేకపోతే డే స్టార్ట్ కాదంటారని చెప్తారు కదా చాలామంది. మాది కూడా అలాగే ఉంటుంది. కొన్ని రోజులు బంద్ చేసి కూడా చూసాము, మళ్ళీ తర్వాత అయితే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. ఒక 2-3 మంత్స్ అయితే బంద్ చేసాము, తర్వాత మళ్ళీ అయితే రెగ్యులర్గా తాగుతూనే ఉన్నాము. మా పెద్దక్క అయితే ఆమె టీతోటే బతుకుతారు ఫ్రెండ్స్. ఆమె పొద్దున స్టార్ట్ చేసిందంటే పొద్దున ఏ టైం వరకు 2 సార్లు తాగుతుంది. ఆమె టీ వేయకుండా ఉండదు. ఆరం కంటే టీనే ఎక్కువ తీసుకుంటుంది ఆమె. మేము మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే తాగుతాము. చాలామంది అయితే ఇంకా మధ్యలో కూడా తాగుతారు కదా. మేము ఓన్లీ 2 టైమ్స్ అయితే తప్పకుండా తాగుతాం ఫ్రెండ్స్. ఈ వర్షాకాలం చలికాలం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సమ్మర్లోనేమో రాగి జావా కానీ అంబలి కానీ తాగుతాము. ఈ వానాకాలం చలికాలం అయితే కంపల్సరీ టీ తాగుతాం. మా పిల్లలు కూడా అలవాటు పడుతుండ్రు. శరత్ అయితే ఆరాధ్య పాలు తాగుతుంది, ఆమె కూడా అప్పుడప్పుడు టీ తాగుతానే అంటుంటది. అప్పుడప్పుడు టీ తాగుతుంది. ఒక పూట పాలు, ఒక పూట టీనంట చూడండి ఫ్రెండ్స్, అట్లా కండిషన్ వేస్తుందంట. అలా ఎందుకంటే ఇక పాలకంటే టీ జర కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కదా, అందుకోసం పిల్లలు కూడా టీని ఇష్టపడతారు. మీరందరూ టీ తాగిరా ఫ్రెండ్స్? రెడీ కావాలి ఫ్రెండ్స్, స్నానం చేసుకొని ఇక స్కూల్కు బయలుదేరాలి. టైం అవుతుంది, నైట్ 8 అవుతుంది. ఇప్పుడు భోజనానికి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. నైట్ భోజనంలోకి అయితే ఉల్లిగడ్డ టమాటా చేసింది. ఉల్లిగడ్డ టమాటా కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇస్తాము? ఎలా ఇష్టమేనా? ఉల్లిగడ్డ అంటే ఎవరికి ఇష్టం? టమాటా అంటే
ఎవరికి ఇష్టం లేదు రెండు కలిస్తే ఇష్టం లేదా? చూడండి ఫ్రెండ్స్, రెండు కలిసేసరికి ఇష్టం లేదా? ఒక్క టమాటా అయితే బాగా తింటాడు, కొద్దిగా అందులో మిక్స్ ఉన్నందుకు కొంచెం నాకు ఇష్టపడలేదు. ఆరాధ్య ఎందుకు తిన్నాడేమమ్మా? ఏమైందో మరి? ఆరాధ్య అయితే అలా చేస్తుంది ఫ్రెండ్స్ తినకుండా. ఎందుకోసం అలా చేస్తా? తినవద్దది. ఎందుకోసం? అదే అట్లనే చేసిస్తాను చెప్పిన. ఓకే ఓకే, ఇప్పుడు ఏం సర్లే, స్కూల్కి వెళ్ళడానికి ఆ అట్టలు వేయాల్సిందే ఫ్రెండ్స్. కవర్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అవి ఇంకా వేయలేదని తను అడిగింది స్కూల్కి పోవడానికి. ఇప్పుడు అమ్మ వేసేది తిన్నాక తిను, ఓకే? ఎందుకు తినలేదు? మరి కొత్త ఈ కర్రీతో తిను, ఆ కర్రీతో తినబుద్ధి కాకపోతే తిను, తినమ్మా తిను. మేమైతే మాలం చేస్తుంది ఫ్రెండ్స్, తినకుండా మాలం అయితే చేస్తుంది. తిను, తిన్నాక రాసి అమ్మ అట్టలు అన్నీ అట్లా చేస్తా. నేను ఏం వర్క్ ఉందో నేను చెప్పి చేపిస్తాం. తెలుగు అయిపోయిందా? నేమ్స్ రాసిస్తుంది. తింటు నాదే తిందా, తిన్నామా నా దగ్గర. వర్షం అయితే ఈ రోజు కూడా దోపుచులాడి వర్షం అయితే వల్లేదు ఫ్రెండ్స్. రోజులాగానే మా సైడ్ సన్నం వచ్చింది, స్కూల్ సైడ్. ఈడ కూడా సన్నం పడ్డాడు. అవు కానీ అవు కానీ ఏమి ఉపయోగపడేటట్టయితే వల్లేదు ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇబ్బంది ఉంది. పొగులు అయితే కూడా వస్తుందేమో అన్నట్టు అవుతుంది ఫ్రెండ్స్, కానీ గాలి వచ్చేసి వర్షం అయితే పడట్లేదు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చూడాలి, రైతులకైతే చాలా నష్టం అవుతుంది. ఎండాకాలంలోనే వర్షాలు కొట్టాయి, ఇప్పుడే వానాకాలంలో ఎండలే కొడుతున్నాయి, వర్షం లేదు. అందుకు రైతులైతే చాలా నష్టపోతుంది ఫ్రెండ్స్. వర్షం కొట్టాలని అయితే కోరుకుందాం అందరం. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.